ఒక 10,000 పెట్టి ఒక వస్తువు తీసుకుంటేనే దానికి చాలా మనం ఆలోచిస్తుంటాము. దానికి వారంటీలు తీసుకుంటాము. ఇప్పుడైతే ఇన్సూరెన్స్లు ఇస్తున్నారు. మళ్ళీ అది కాకోకుండా సర్వీస్ సెంటర్లను కూడా మనం ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాము. మరి ఆ ప్లాట్కి మనం లక్షల రూపాయలు మన జీవితంలో రూపాయి పక్కకు పెట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక చోట ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మరి మనకు ఎంత దాని మీద అవగాహన ఉండాలో మీరు ఆలోచించండి. అట్లా అనేసి మీరు మంచి కంపెనీలకు వచ్చినా కూడా నాకు ఉన్న లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. పర్సన్ వచ్చారు, బయట కంట్రీ నుంచి వచ్చారు, కానీ ఒక 10 వరకు తన దగ్గర నేను లిస్ట్ ఉన్నాయి అనుకుంటాను. 10 కంపెనీస్ వస్తూనే మన కంపెనీలోకి వచ్చారు, సైట్లు చూశారు. నేను ఇంకా వెరిఫై చేయాలండి, నేను ఇంకా తెలుసుకోవాలండి, నేను ఇంకా అన్నీ చూడాలండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు వెంచర్స్లోకి 1కి 4 సార్లు 4 ఏరియాలకు వెళ్ళడం మొదలు పెడతారో వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీరు ఏం చెప్పితే టెమిట్ అవుతారు, ఏం చెప్పితే ఇన్వెస్ట్ చేస్తారు. మిమ్మల్ని ఎక్కడ రేట్లు తగ్గించడం విషయంలోనా ఫర్దర్ ఆఫర్స్ విషయం ఎక్కడో ఒక చోట టెమిట్ చేస్తారు. ఎవరు కూడా వాళ్ళ ప్రోడక్ట్ బాగోలేదని చెప్పరు. కాబట్టి ఎక్కడో ఒక చోట మీరు టెమిటే ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే అసలు మీరు వెళ్ళేటప్పుడే బిఫోరు వాళ్ళ ఆఫీసులకి వాళ్ళతోటి ఒకసారి కూర్చొని మాట్లాడండి. మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి మన దగ్గర. మన తెలుగు వాళ్ళల్లో మన రిక్వైర్మెంట్స్ అడగం. నాకు కూడా ఈ రిక్వైర్మెంట్స్ అడగాలని కూడా తెలియదు ఫ్రెండ్స్. లిటరల్లీ మా చిన్నపిల్లలు ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ప్లాట్ కొంటావా అని అడిగారు నన్ను. ప్లాట్ కొంటావా అంటే డబ్బులు ఎక్కడున్నాయి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళినాక అది తీసి డస్ట్బిన్లో వేసాను. మరి నేను ఎందుకు భయపడ్డానంటే అక్కడెక్కడో ఊరవతల ఎవరు సెక్యూరిటీ ఉంటారు, ఎవరు తర్వాత ఫైండ్ అవుట్ చేస్తారు, ఇబ్బందులు అయితే ఎవరు తిరుగుతారు. మరి ఈ డబ్బులు అక్కడ పెట్టే బదులు నా దగ్గరే ఉంటే నేను ఏదైనా బిజినెస్ చేసుకుంటాను కదా అనేసి ఒక ఇన్సెక్యూర్ ఉండే. కానీ ఈ ఇన్సెక్యూర్ని వాళ్ళతో షేర్ చేసుకోలేకపోయాను. నేను వివరంగా ప్రతి ఒక్కరికి వివరంగా చెప్పడానికి రీజన్స్ ఇవే ఫ్రెండ్స్. ఎందుకనంటే మనం ఏం అడగాలనుకుంటున్నాము, ఏం కావాలి అనేది మీకు ప్రతి చోట కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్లో అప్రూవల్స్ ఏంటి, మనకు దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి, ఫర్దర్గా వాళ్ళు ఇచ్చే సర్వీసులు ఏంటి, ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ఎట్లా, మెయింటెనెన్స్ ఎట్లా, ఇవన్నీ కూడా మీరు ఒక లిస్టు పెట్టుకొని మీరు వెళ్ళిన ఫస్ట్ కంపెనీ అయినా సరే ఆ లిస్టు కరెక్ట్గా ఉండి మీకు ఎవరైతే పరిచయం చేస్తున్నారో ఆ పర్సన్ మీద మీకు కొంత అవగాహన ఉండి క్లారిటీగా ఉండి 1-2 సార్లు మాట్లాడండి. వెంచర్లో ఏముండదండి. మీరు ఎంత దూరం వెళ్ళినా ఎంత సిటీకి దగ్గరైనా వెంచర్ అంటే 4 రాళ్ళు పాతుంటాయి. నేనైతే క్లియర్గా చెప్తాను కస్టమర్కి, ఏమండి అడవిలో అంటే పొలాలలోనూ అడవిలలో దగ్గరలోనూ 4 రాళ్ళు పాతు ఉంటాయి. లేఅవుట్లో తీసుకుంటే మనకు అంతే ఉంటుంది డెవలప్మెంట్స్. ఎందుకంటే బిఫోరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ప్లాట్ సెక్యూర్ అండి. 20,000 30,000 వచ్చి కాలనీ డెవలప్ అయిన అప్పుడు డెవలప్మెంట్ కనబడుతుంది. బిఫోర్ వాళ్ళు 1,000-2,000 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఆ 30 టైమ్స్ ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇవాళ మనము 10,000 12,000 15,000 ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఆ ఏరియాలో కూడా ఏముండదు. మీకు ఎప్పుడు గ్రోత్ అక్కడ కనిపిస్తుంది, అదే చూసి భయపెడుతున్నారు బయట. గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 30,000 స్టార్ట్ అయినప్పుడు 30,000 కంటే ఆ సిటీకి అది ఎంత దూరంలో ఉంది, ఆక్యుపెన్సీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని ప్రకారము లాంగ్ టర్ము, మిడ్ టర్ము, షార్ట్ టర్ము 3 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. పర్పస్ పాకెట్ అని అడుగుతానండి నేను. ఈ పర్పస్ పాకెట్ ప్రకారము మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంతకాలం వెయిట్ చేస్తారు అనే విషయాలు మీకు అవగాహన ఉండి వాళ్ళు చెప్పే ప్రాజెక్టు ఆ టైం కల్లా ఇంత డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని మీరు కన్విన్స్ అవ్వగలిగితే హ్యాపీగా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ విషయాలలో మీరు కొంచెం కేర్ తీసుకోండి. కాదు నేను 10 వెంచర్లు చూస్తానంటే ఒక్కొక్క చోట నేను మొన్న ఒక వెంచరు మా టేకోవర్లో తీసుకుంటే పక్కన మేము అమ్ముతున్నాము, డెవలప్మెంట్లు 70% కంప్లీట్ అయినాయి. ఎట్లా బిల్డప్ ఇచ్చాడంటే మేము 24 గంటలు మార్కెట్లోనే ఉండేవాళ్ళం, వెంచర్స్లోనే ఉండేవాళ్ళం. మేమే ఆశ్చర్యపోయినాం. మొత్తం చుట్టూ ప్లాటింగ్ వేశాడు, అది ప్లాంటేషన్ వేశాడు. తర్వాత వచ్చేసి ఫ్రంట్గా మొత్తం డిజైన్ చేశాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఒకటే మెయిన్ రోడ్ వేసేసి సైడు మనకు ఏమంటారు రెవెన్యూ ప్లాంటేషన్ చేసేసి ఓన్లీ షాప్ చేశాడండి. మేము కూడా ఫీల్ అయినాం, మరే మన వెంచర్ ఇంత డెవలప్ కాలేదు
ఆ పక్కన ఉన్న మనము ఎక్కడ అట్రాక్ట్ అవుతారో అనేసి మేము కూడా ఆలోచించాము. తర్వాత ఆ ప్రాజెక్ట్ని మన వాళ్ళు టేక్ ఓవర్ తీసుకుంటే ఆ బయట ఉన్నవి తీసేసిరు అంతే. ఆ రేకులు అడ్డం పెట్టిన రేకులు తీసేస్తే ఏం లేదండి లోపల. ఇట్లాంటి అట్రాక్షన్స్ అనమాట. అట్రాక్షన్స్ తోటి ఎక్కడో ఒక చోట తీసేసుకుంటారు. అట్లా కాకుండా మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఫర్దర్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి, దీనికి కంపెనీ ప్రాసెస్ ఏముంది చూసుకొని